సీఎం అవుతారు. ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులని మరి మనమే పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు అందరికీ కూడా చెప్తున్నాను. మరి మనకి రాబోయే కాలంలో ప్రతి ఒక్క ఎకరానికి మనకు నీళ్లు కావాలని చెప్పి నాకు ప్రణాళిక పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా మటుకు ఊర్లలో యువత వలసలు పోతున్నారు. వలసలు పోకపోతే బాటిల్కి మద్యానికి అలవాటు అయ్యి బానిసలవుతున్నారు. అందుకోసమే మనము నీళ్లు తెచ్చి వదిలితే మన పంటల్లో మనం బంగారం పండించుకుంటాం. వేరే ఊర్లో పోయి వేరే వాళ్ళ చెత్త మనకి ఎత్తేసే ఆ దౌర్భాగ్యం మనకు ఉండకూడదు అని చెప్పి ఆ నీళ్లు తీసుకొని రావడం జరుగుతుంది. అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు వదిలారు. ఆయన మహిళా పక్షపాతి, ఆయనకి మహిళలంటే చాలా ఇష్టం. అందుకోసమే పోయినసారి దీపం పథకం అని పెట్టారు, దాని తర్వాత పసుపు కుంకుమ అని పెట్టారు. మరి ఈసారి 6 ప్రోగ్రాంలలో 3 వచ్చి ఆడవాళ్ళకి ముఖ్యంగా పెట్టారు. మొదటిది వచ్చి ఆడవాళ్ళు కట్టెల పొయ్యిలు పెట్టుకొని కష్టపడుతున్నారు, ఆ దగ్గుకి ఆ టీబీ వస్తుంది, క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి ఆయన ఆలోచన చేసి ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి ఆయన ఒకటి ప్రణాళిక పెట్టుకున్నాడు. అదే కాకుండా 18 ఏళ్ళు దాటిన మహిళలు ఇంట్లో ఉంటే అమ్మా నాన్నకి బరువు అవుతున్నారు, వాళ్ళకి 1500 పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే రూపంలో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా, చదువు ఉంటే ఆ మనోధైర్యం ఆత్మబలం పెరుగుతుందని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఆ పిల్లల్ని మనం స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరు కూడా 15 వేలు ఇవ్వడం జరుగుతుంది. మరి మహిళలు ప్రయాణం చేయాలంటే ఖర్చు అవుతుంది, ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచిత బస్ ప్రయాణం అంటే ఫ్రీగా బస్ ప్రయాణం పెట్టారు. మరి ఇన్ని చేసే మన చంద్రన్నకి మీరు ఓటేస్తారా అమ్మా? ఓటేస్తారా చంద్రబాబు నాయుడికి? చెయ్యిట్లా చూపించండి చాలు. మరి రైతులకి 20,000, దాని తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అని చెప్పి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత మంచిగా చేసే మన చంద్రన్న పాలన కావాలా, లేకపోతే బటన్ ఒత్తుతాను మీకు డబ్బులు వస్తాయి, అదే కింద ఇంకొక బటన్ ఒత్తుతాను ఆ డబ్బులు మరి నాకు వాపస్ ఇవ్వాలా మద్యం రూపంలో అని చెప్పే మనకి నరకాసుడు కావాలా? మీరు బాగా ఆలోచించాలా. మరి రాబోయే కాలంలో మనకి ప్రతి ఒక్కటి కూడా సౌకర్యాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వదులుతున్నారో అది ప్రతి ఒక్క ఇంటికి సమన్యాయం చేస్తూ మన పెద్ద ఆయన చెప్పినట్ల ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా చేర్చే ఆ కార్యక్రమం మేము మా తలపైన వేసుకొని మీకు చేసి పెడతామని చెప్తున్నాను. మరి మీ కాడ నుంచి నాకు ఒక వాగ్దానం కావాలా? రాబోయే ఎలక్షన్లలో 2 ఓట్లు ఇస్తారు. ఒకటి పంచలింగల నాగరాజు, బీసీ సోదరుడు, నిదానస్తుడు, ఏదన్నా ఉన్నా కానీ చాలా ఆలోచించుకొని మాట్లాడతాడు, పనివంతుడు. అట్లాంటి మన బీసీ సోదరుడికి ఒక ఓటు. అలాగే కేఈ కుటుంబంలో చిన్నవాడిని మీ అందరికీ ఆప్తుడిని నాకు ఒక ఓటు వేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
ఆర్థికంగా మానసికంగా నేను చాలా కుంగిపోయి ఇబ్బంది పడుతున్నాను. నా భార్య హార్ట్ పేషెంట్. అలాంటి వ్యక్తి మీద కూడా SC/ST యాక్ట్ అలాంటి తప్పుడు కేసులు బుక్ చేయడము, ట్రాక్టర్ సీజ్ చేయడం, సేద్యం చేసుకుంటుంటే చాలా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని వైఎస్ఆర్ వాళ్ళు పూర్తిగా తొత్తుగా చేసుకొని వాళ్ళందరినీ కలిసి నా మీదకి టార్గెట్ చేసి దాడి జరుగుతుంది. దీని వెనుక ప్రధానంగా ఎవరంటావు? ఒక పార్టీ అంటావా, ఒక మినిస్టర్ అంటావా, లేకుంటే ఎంపీ అంటావా, ఎవరంటావు? మాకు తెలిసిన వరకు అయితే మండల నాయకులు ఉన్నారు, మళ్ళీ దాని వెనుక మినిస్టర్ హస్తం కూడా ఉందని చెప్పేసి గట్టిగా వినిపిస్తుంది. ఇంతకుముందు కూడా నేను న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ నా వంతు నేను చేసినాను. అలాగే పోరాడుకుంటూ ఇన్ని రోజులు వచ్చినాను. ఇప్పుడు దాదాపుగా నా మీద ఒక 5-6 కేసులు పెట్టడం జరిగింది, తప్పుడు కేసులు. తర్వాత ఇదేంటిది గుండెకు రాసి పెట్టినావు? ఇది కోర్టు ఆర్డర్, మన గౌరవనీయులు హైకోర్టు వారి నుంచి కోర్టు ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఈ కోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి గుంతలు తవ్వడం జరిగింది. అంటే కోర్టును కూడా ధిక్కరిస్తున్నారంట బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి? కోర్టును కూడా ధిక్కరిస్తున్నారు. అలాగే నాది ఒకటే కాదు, ఇక్కడ ఊర్లోన వచ్చేసి చాలా ఉన్నాయి. అక్కడ అటు సైడ్ సెంటర్ లో 180 సర్వే నెంబర్ లో కూడా మధ్యలీట్ అనే రైతుది పక్కాగా డీ పట్టా ఉండి వాళ్ళకి ఆన్లైన్ లో ఉంటే కూడా ఆన్లైన్ కూడా తీసేసి అవి ఒక ఉన్నతమైనటువంటి బాగా ఉన్న వాళ్ళకి, ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చినారు. ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఫారిన్ లో ఉన్నారు వాళ్ళు, NRIలు. ఆల్రెడీ మేము కూడా పూర్తిగా డేటా సేకరించినాం వాళ్ళది. వాళ్ళ మీద కూడా, ఆ రైతుల మీద కూడా తప్పుడు కేసు పెట్టినారు. వాళ్ళు కూడా భయాందోళనలకు గురయ్యి బయటికి రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి. అలాగే అక్కడ కూడా కొన్ని కబ్జాలు జరిగినాయి, 25 ఎకరాలు. ఇట్లా దాంట్లో కూడా ఎవరి షేర్లు వాళ్ళ, ఎవరి పర్సెంటేజ్ వాళ్ళది. మా ఊర్లోన పసల మంద అనేది ఇక్కడ సెంటర్ లో ఉంటే అది లేకుండా చేసినారు. అంటే పసల మంది ఇక్కడ ఉన్నారా? అక్కడ ఈ ఇది అది గోడ ఉంది కదా, గోడ అటు సైడ్ పసల మంద. అలాగే వచ్చేసి ఇక్కడ ట్యాంక్ పక్కన అటు సైడ్ వచ్చేసి చెక్ డ్యామ్ ఉంది. అవి కూడా మీకు మీకు చూపెట్టామనంటే నేను అన్ని విధాలుగా వీడియోలో చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆ ట్యాంకు కట్టించినది ఎవరు? అది మామూలుగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్లాట్ కదా, ఆ ట్యాంక్ ఉంది కదా? అవునవును, ఓ ట్యాంక్ ఓ ట్యాంక్ ఉంది కదా? అవునవును సార్. ఓ ట్యాంకు ఉన్నది కమర్షియల్ గా ప్లాస్టిక్ వేసి అమ్మినారా ఎట్లా? అది వచ్చేసి నాలాగే ఉన్న వాళ్ళని నేను బలాత్కారానికి నేను ఒక్కరిని గురి కాకుండా ఇలాగే ఇబ్బంది పడుకుంటా పోరాడుకుంటూ వస్తున్నాను. వాళ్ళనైతే నాలాగనే వాళ్ళని మానసికంగా పిలుచుకొని ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి కాస్తో కూస్తో చిల్లర పాడేసి వాళ్ళ నుంచి లాక్కొని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఎవరైతే స్కెచ్ చేసుకున్నారో వాళ్ళ పన్నాగం ప్రకారంగా దాన్ని రికార్డెడ్ గా చేసుకుని ఫ్లాట్లు వేసుకుని అమ్ముకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ని ఫ్లాట్లు వేసి అమ్మినారు అంతే కదా? ఆ సెంటర్ లో వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ని సొంతంగా ప్రైవేట్ గా కన్వర్ట్ చేసి అమ్ముకున్నారు దాన్ని. ఓకే, మీరు రేపు పొద్దున ఏమన్నా న్యాయ పోరాటం చేయబోతారా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత? ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా నాకు చాలా భయం అవుతుంది. ఇదే ప్రభుత్వం వస్తే నా మీద ఇంకా ఎలాంటి దాడులు జరుగుతాయో అని చాలా నాకు భయంతో బతుకుతున్నాను. నెక్స్ట్ ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ఏదో టైటిల్ ల్యాండ్ అని చెప్పేసి ఏవో జీవోలు వదిలినాడంట ఆయన. ఆ ప్రకారం నేను వస్తే ఇంకా నేను ఆత్మహత్య చేసుకొని నేను నా భార్య చావడం తప్ప మాకు మరణ శిక్ష తప్ప వేరేది మాకైతే మార్గం లేదు. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఉలపాడు గ్రామానికి సంబంధించి రాంబాబు అనేటువంటి వ్యక్తి అనేక రకాలుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి అనేటువంటి పేరు మీద పొలాలను కబ్జా చేస్తారు. తర్వాత వారు అంతేకాకుండా గవర్నమెంట్ ల్యాండ్ను కూడా వారి యొక్క అనుచరులు కమర్షియల్ ల్యాండ్గా మలుచుకొని ప్లాట్లు వేసినటువంటి సంఘటన కూడా ఇక్కడ జరిగింది. మదిలేట్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ పొలం కూడా లాక్కొని తర్వాత NRIలకి కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చినటువంటి సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. ఇదే గుండుకు వచ్చేసి మనం ఈ యొక్క హైకోర్టు ఆర్డరు నంబరు వచ్చేసి WP/15/700/2003 అని చెప్పేసి ఈ సర్వే నంబర్ మీద 176/2 అనేటువంటి ఈ సర్వే నంబర్ 3 ఎకరాల 9 సెంట్లు. అంటే ఈ కోర్టు స్టే ఉన్నా కానీ అంటే కోర్టులు అంటే కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంతకు కూడా లెక్కలేదు అనేటువంటి అంశాన్ని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అదే మారిగా ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం కింద వస్తే కింద ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ చట్టాలు అనేక కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు. ఆ చట్టాల ప్రకారంగా కింద
ఖచ్చితంగా అయితే నేను నా భార్య ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరేది లేదు. అంతేకాకుండా నా భార్య హార్ట్ పేషెంట్ అయినా కూడా ఈ ల్యాండ్ జోలి మీరు వస్తే కింద అంటే మా సొంతం ల్యాండ్లో మేముంటే కూడా ఈ ల్యాండ్ జోలి మీరు వస్తే కింద మేము అభివృద్ధికి తీసేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పడమే కాకుండా వీళ్ళు ఈ ల్యాండ్లోకి వచ్చిన తర్వాత ఆ హార్ట్ పేషెంట్ అని కూడా చూడకుండా ఆ హార్ట్ పేషెంట్ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించినటువంటి సంఘటనలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ అభివృద్ధి అనేటువంటి పేరు మీద బుగ్గన ఇలా చేస్తున్నాడు తప్ప అభివృద్ధి లేదు, ఏం లేదు. తర్వాత ఈ కబ్జాలు చేయడం తప్ప, అభివృద్ధి ముసుగులో కబ్జాలు చేయడం తప్ప వేరేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్, ఉడమలపాడు, డోన్ మండలం.